థ్యాంక్ యూ సోదరులారా. గత 3.5 గంటల నుండి మా అక్క చెల్లెళ్ళు అన్నాదమ్ముళ్ళు ఇంత ఓపికతో ప్రియతమ నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి గురించి నిరీక్షణ చేసి మీరు వెయిట్ చేసేందుకు మీ అందరికీ ముందుగా చేతులు జోడించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, నిన్ననే ఇక్కడ బాబు నిన్ననే ఒక మీటింగ్ జరిగింది. ఇక్కడ కేటీఆర్ గారు ఏం మాట్లాడారు? ఇక్కడికి వచ్చి మా చిచ్చా మా చిచ్చా మా చిచ్చా అన్నాడు. చిచ్చకి ఏమి ఇచ్చిండ్రా ఇన్ని రోజుల నుంచి? చిచ్చ ఉద్యమంలో పనిచేస్తే చిచ్చ మంత్రి వీకి డిప్యూటీ స్పీకర్ ఇచ్చిండు. ఇచ్చిండా లేదా? ఇచ్చిండా లేదా చెప్పండి. మరి చిచ్చ కష్టపెడితే చిచ్చ చిచ్చ ఇప్పుడు చిచ్చ యాదకొచ్చిండు. మళ్ళీ మన ఏమంటాడు దానం నాగేందర్ కాంగ్రెస్ నేను నా పుట్టినింటికి పోయినారా, నీ ఇంటికి రాలేదు. అదేవిధంగా ఏం చెప్తాడు? ఇక్కడ ఉన్న మాట్లాడు ఒక డమ్మీ పెట్టి రాబోయే రోజుల్లో బీజేపీని గెలిపించడానికి కుట్రపూరితమైన మాటలతోని బీజేపీతో లోపాయకంగా ఒప్పందాలు పెట్టుకొని ఈరోజు చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను, మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అడుగుతా ఉన్నాము, ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఎట్లయితే ఇస్తా ఉన్నామో ఇయ్యలేదు అబద్ధాలు చెప్పిండని చెప్తా ఉన్నారు. అబద్ధాల కోరి రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే కేటీఆర్. కేవలం హైఫై మనిషి ఆయన, మొత్తము గాలిలో తిరుగుతూ ఉంటాడు, గాలి మాటలు చెప్తా ఉంటాడు. మరి చెప్పేదంతానేమో శ్రీరంగ నీతులు, చేసేటవనేమో ఇక సంగతి మీకు తెలుసు. ఈ రాష్ట్రంలోనంటే మూడు మాసాలలోనే ఎంతో మరి ధాన్యం పోయింది, ధనం పోయింది అని చెప్తా ఉన్నాడు. 3 మాసాలలో పోయిందంటే ఈ 9 సంవత్సరాలు ఎంత దోసుకున్నారో తెలియదా ప్రజలకి? మీ చరిత్ర అంతా మా దగ్గర ఉంది, స్పెషల్లీ నా దగ్గర ఉంది. ఒకరోజు ముఖ్యమంత్రి గారికి ఇస్తా, ఆయన కోర్టులో ఉన్న మనుషులందరి జాతకం నా దగ్గర ఉంది. మా గురించి చెప్పే నైతిక హక్కు లేదు. నీ దగ్గర పైరవీలు చేయలేదు, నీ దగ్గర పనుల గురించి రాలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా ప్రజల మధ్యలో ఉండి ప్రజాసేవ చేయాలి కాబట్టి 6 సార్లు ఎమ్మెల్యే గెలిచాను హైదరాబాద్ సిటీలో. నువ్వు 10,000 కోట్లు ఈ సిరిసిల్లాలో ఖర్చు పెడితే నీకు ఎన్ని వేలు ఎట్లు వచ్చినాయి? 34,000 వచ్చినాయి. నేను కేవలం 20 కోట్ల రూపాయలు నా నియోజకవర్గంలో ఖర్చు పెడితే 24,000 ఓట్లు మెజార్టీతో నేను గెలిచాను. నువ్వు గొప్పనా, నేను గొప్పనా? కాబట్టి ఈరోజు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక కిషన్ రెడ్డి ఒక తిరుపతి లెటర్ ఇయ్యాడు, ఒకరన్నా హజ్జుకు పోతామంటే హజ్జుకు లెటర్ ఇయ్యాడు, ఒక ముస్లింల దగ్గర రానియాడు, ఒక హిందువుల దగ్గర రానియాడు. సొంత కార్యకర్తలు కష్టం వస్తే ఒక హాస్పిటల్ ఫోన్ చేయమంటే నేను చేయనంటాడు. అలాంటి అవసరం మీకు? అదే దానం నాగేందర్ అయితే 24 గంటలు ప్రజల మధ్యలో ఉండి మీ కొడుకుగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా, మీలో ఒకడిగా ఉండి తప్పకుండా సికింద్రాబాద్